రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కోసం సర్కారు సన్నద్దమవుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటకాలం సమీపిస్తున్న దృష్ట్యా పంటల సాగుపై రైతుల్లో అవగాహన కల్పనకు ఉపక్రమించింది. వ్యవసాయ శాఖ సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం జరగనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాల్టి నుంచి 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రాముఖ్యత, మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాల సాగు వల్ల వచ్చే లాభాలు, సేంద్రియ వ్యవసాయ విధానాల వల్ల వచ్చే ఆరోగ్య వాతావరణ లాభాలపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తామంటున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఈ ఏడాది కూడా ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం విశేషాలేంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి అల్దాస్ జానయ్య గారు ఉన్నారు. సార్ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గత ఏడాది మీరు మేలో ప్రారంభించారు, ఈ సంవత్సరం కూడా కొనసాగింపు చేస్తున్నారు. ఏంటి సార్ ప్రత్యేకత ఏంటి? ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ఈ వినూత్న కార్యక్రమాన్ని గత సంవత్సరం మేము మొదలుపెట్టాం. గత సంవత్సరం 1,20,000 మంది రైతులకు 1,200 గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశాం. చాలా మంచి స్పందన వచ్చింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2 ఉద్దేశాలు. ఒకటి, 365 రోజులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాలలో పనిచేసే ప్రొఫెసర్లు కానీ, విద్యార్థులు కానీ చాలా వరకు పరిశోధనా కేంద్రాల్లో, కళాశాలలో పరిశోధనా స్థానంలో ఉండే మా యొక్క పరిశోధన ఫార్మ్స్, రీసెర్చ్ ఫార్మ్స్ వరకు ఎక్కువ పరిమితమై ఉంటాం. కానీ రైతులకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకోవటం ఒక ప్రధాన ఉద్దేశం. తద్వారా మా యొక్క పరిశోధన యొక్క ప్రియారిటీస్ని, ఏ విషయాల మీద పరిశోధన చేస్తే రైతులకు మేలు జరుగుతుంది అనేది ఒక ఉద్దేశం. రెండవది, అతి ముఖ్యమైనది, రైతులలో అవగాహన కల్పించాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంతో నాలెడ్జ్ని జనరేట్ చేస్తుంది, నాలెడ్జ్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఆ నాలెడ్జ్ని అల్టిమేట్గా రైతులకు పోవాలి అంటే నేరుగా, అంటే ఇప్పటివరకు ఏ విధంగా మనం చేరవేస్తున్నాం అంటే టీవీల ద్వారా, న్యూస్ పేపర్ల ద్వారా, రేడియోల ద్వారా సమాచారం అందిస్తున్నాం డిజిటల్ మోడ్లో. కానీ ప్రత్యక్షంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేసే సుమారుగా 400 మంది శాస్త్రవేత్తలు, 800 మంది పీజీ, పిహెచ్డి స్టూడెంట్సు, వ్యవసాయ శాఖ మరియు ఉద్యాన శాఖలో పనిచేస్తున్న ఒక 400 మంది మండల స్థాయి అధికారులు, ఈ నలుగురికి కలిసి ఒక బృందం, ఒక టీం ఏర్పాటు చేసి, ఆ విధంగా 200 టీములు మొత్తం ఏర్పాటు చేసి, ఈ 200 టీంలు రోజుకు ఒక గ్రామం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు వెళ్ళి దానికి ఒక పోస్టర్ని, ఒక పాంప్లెట్ని మేము తయారు చేశాము. సో ఈ పాంప్లెట్ని మేము ఇందులో స్పష్టంగా 6 అంశాల మీద రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అతి కీలకమైన అంశాలు. ఈరోజు అతి ప్రధానమైన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్య, వ్యవసాయ రంగానికి, ఆహార ఉత్పత్తులకు ప్రధానమైన ప్రకృతి వనరులైన నేల, నీరు, గాలి పూర్తి కాలుష్యమైపోయినాయి. దానికి ప్రధాన కారణం అవసరానికి మించి వివిధ రసాయనాలు, ముఖ్యంగా రసాయన ఎరువులు, అతి ముఖ్యంగా యూరియా ఎక్కువ వాడటం వల్ల ఈ 3 ముఖ్యమైన ప్రకృతి వనరులు కాలుష్యమైపోయినాయి. ఆ కాలుష్యం నుంచి వచ్చిన ఆహార పదార్థాలు తినడం వల్ల మానవ ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. కాబట్టి రైతులలో ఈ అవగాహన కల్పించాలి. యూరియాను ముఖ్యంగా అవసరానికి మించి అసలు వాడకూడదు. ఇప్పుడు వాడే దాంట్లో సగానికి సగం వాడిన దిగుబడులు తగ్గవు. దాన్ని చక్కగా ఆరోగ్యం, నేల ఆరోగ్యం, నీరు నాణ్యత, గాలి నాణ్యత బాగుంటుంది. సో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు. సో ఇది ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని 27 ఏప్రిల్ 10:30కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా రఘునాథపాలెం అనే గ్రామం నుండి, ఖమ్మం జిల్లా నుండి లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. అదే సమయంలో ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా మనవి ఏమిటంటే, మా వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క శాస్త్రవేత్తలు, అసోసియేట్ డైరెక్టర్లు ఆయా ప్రజాప్రతినిధులతో టచ్లు ఉంటారు. మీరు కూడా ఎక్కడ వీలు పడితే
27వ తారీఖు నాడు మీరు ప్రారంభించండి. ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తే దాని యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది, ప్రజలలో కూడా నమ్మకం పెరుగుతుంది, రైతులలో ఎక్కువ విశ్వాసం పెరుగుతుంది. శాస్త్రవేత్తలతో పాటు ఇది ఒక ఉద్యమం, ఇది ఒక ప్రజా ఉద్యమం కాబట్టి ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున దీంట్లో పాల్గొనాలి. అదేవిధంగా టీచర్లు కూడా ఇప్పుడు సెలవులు, టీచర్లకు ప్రతి గ్రామంలో కూడా టీచర్లు ఉంటారు కాబట్టి ఈ గ్రామంలో ఉపాధ్యాయులు, స్కూల్ పిల్లలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అవగాహనని పెంచుకొని తిరిగి తోటి రైతాంగానికి అవగాహన పెంచి ఈ ప్రకృతి వనరులైన నేల, నీరు, గాలి నాణ్యతను కాపాడుతూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు పండించుకునే విధంగా యూరియాని గణనీయంగా తగ్గించాలి, ఇతర కెమికల్స్ గణనీయంగా తగ్గించాలి. అదేవిధంగా పంట మార్పిడి, ఎప్పుడు ఒకే పంట వేయటం వల్ల కూడా ఈ వనరులు, ప్రకృతి వనరులు నాణ్యత బాగా దెబ్బతింటున్నాయి కాబట్టి పంట మార్పిడి చాలా అవసరం. పంట మార్పిడి వల్ల రైతుకు లాభం, ప్రకృతికి లాభం, సమాజానికి లాభం, ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఈ అన్ని అంశాల మీద మేము 6 అంశాల మీద ఈ అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో రైతు సోదరులతో పాటు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అందరూ ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క లక్ష్యాన్ని సాధించడంలో అందరూ తోడ్పడాలని కోరుతున్నాను. ప్రధానంగా మన తెలంగాణలో ప్రధాన ఆహార పంట వరి, పత్తి మాత్రమే గణనీయంగా సాగవుతుంది. మిగతా పంటల సాగు విస్తరణ చాలా అత్యల్పంగా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వరి, పత్తి తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటలు సూచిస్తున్నారు? పంట మార్పిడి యొక్క ఆవశ్యకత రైతుల్లోకి ఎలా తీసుకుపోతున్నారు? ముఖ్యంగా వరి విస్తీర్ణాన్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నది. పత్తి కంటే పత్తి విస్తీర్ణం కూడా దాదాపు 40-45 లక్షల ఎకరాలు ఉన్నది. ముఖ్యంగా వరి ఖరీఫ్లో అంటే వానాకాలం ఒక 70 లక్షల ఎకరాలు, సుమారుగా 65 నుంచి 70 లక్షల ఎకరాలు తిరిగి వేసంగిలో కూడా మనం ఇంత పండిస్తున్నాం. తద్వారా మన అవసరాలకు మించి, రాష్ట్ర బియ్యం అవసరాలకు మించి 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మనం అధికంగా ఉత్పత్తి చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారమే కాదు, ప్రకృతి వనరుల మీద కూడా విపరీతమైన భారం పడి నేల ఆరోగ్యము, నీటి నాణ్యత కూడా గణనీయంగా పడిపోతున్నది. తద్వారా ఇతర ఆరోగ్యకరమైన మానవ ఆరోగ్యానికి అవసరమైన పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ వరి విస్తీర్ణాన్ని కనీసం ఒక 10-15 లక్షల ఎకరాలు తగ్గించి పప్పు దినుసులు, నూనె గింజలు, కొంత కూరగాయలకు మళ్లించాల్సిన అవసరం ఉన్నది. ఇది మళ్లించాలి అంటే రైతుకు వరి ద్వారా ఎంత ఆదాయం వస్తుందో సుమారుగా అంత ఆదాయం మిగతా పంటల్లో వచ్చేటట్టు మనం సూచించాలి. మనం ఒట్టి నోటి మాటలతో సలహాలు ఇస్తే రైతులు మారరు. రైతుకు కూడా ఆదాయం అవసరం కాబట్టి ఈ సమాజానికి పంట మార్పిడి ఎంత అవసరమో వ్యక్తిగతంగా రైతుకు ఆదాయం కూడా అంత ముఖ్యం. కాబట్టి ఆదాయంని రైతుకు వరితో సమానంగా ఈ పప్పు దినుసులు కానీ నూనె గింజలు సాగు చేసినప్పుడు రావాలి అంటే ప్రతి ఎకరానికి ఇప్పుడు రైతు భరోసా సుమారుగా 12,000 రూపాయలు సంవత్సరానికి ప్రభుత్వం ఇస్తున్నది. దీనికి అదనంగా మీరు పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ వేస్తే ఈ 12,000 బదులు 20,000 ఇస్తాము టోటల్గా ఎకరానికి. అంటే ఒక 10,000 ఖరీఫ్, 10,000 రబీ. ఆ పంటలను కనుక ప్రోత్సహిస్తే అప్పుడు రైతులు డెఫినెట్గా ఒక ఆర్థికంగా ఇన్సెంటివ్ ఉంది కాబట్టి అది పప్పు దినుసులు కానీ నూనె గింజలకు మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పప్పు దినుసులు, నూనె గింజలకు సంబంధించిన విత్తనాలను కూడా రెడీగా నాణ్యమైన విత్తనాలు కూడా సరఫరా చేయాలి. సో తద్వారా మార్కెటింగ్ ఒకటి మనం ఏం చేయాలంటే ఒక అపోహ, రైతు పండించే ప్రతి పంటను ప్రభుత్వం కొనాలి, అది అమలులో సాధ్యం కాదు. వరికి, గోధుమకి ఏంటంటే పీడిఎస్ సిస్టమ్ ఉంది, ఒక వ్యవస్థ ఉంది, కానీ మిగతా పంటలకు ఆ వ్యవస్థలు లేవు. సో రైతాంగం కూడా ఈ సందర్భంగా గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వాల మీద ఈ పంటలు కొంతరు అని మాత్రం ఆధారపడకూడదు. నూనె గింజల పంటలు పండించుకుంటే కొద్ది వర్షపాతం తక్కువ వచ్చినా, కొంత రిజర్వాయర్ల నీరు తగ్గినా ఈ మెట్ట పంటలకు ఎలాంటి సమస్య ఉండదు. థ్యాంక్ యూ సార్. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని చెప్పి ప్రొఫెసర్ జానయ్య చెప్తున్నారు. అలాగే వాతావరణ మార్పుల నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఒక మంచి అవకాశంగా మలుచుకొని అందుకు తగ్గ పంటలు వేసుకున్నట్లయితే మంచి లాభాలు పొందవచ్చని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ అంబాదాస్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.